ఏ హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను మీ చందు అండ్ రీసెంట్గా ఒక చిన్న మూవీ అని కాదు, పెద్ద మూవీ అని కాదు, ఒక సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. టైటిల్ చూస్తే ఐక్యూ పవర్ ఆఫ్ స్టూడెంట్. సో ఐక్యూ పవర్ ఆఫ్ స్టూడెంట్ ఏంటి, అసలు దానికి మీనింగ్ ఏంటి, సినిమా ఎలా ఉండబోతుంది అనేది మనం సినిమా టీంతో మాట్లాడి తెలుసుకుందాం. సో అందరూ మనతో ఉన్నారు. సో అందరికీ నమస్తే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. అండ్ ట్రైలర్ బాలకృష్ణ గారు రిలీజ్ చేయడం అనేది జనాల్లోకి బాగా వెళ్ళింది. సో ఏంటి అంటే పల్లె రఘునాథ్ రెడ్డి గారు కూడా దీంట్లో ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు. ఆయన ఒక రాజకీయ నాయకుడు అయ్యుండి కూడా. సో మీరు ఆ టైపు నుంచి పల్లె రఘునాథ్ రెడ్డి గారు యాక్ట్ చేస్తున్నారని బాలకృష్ణ గారు వచ్చారా, లేకపోతే సినిమా చూసి లేకపోతే ట్రైలర్ నచ్చి ఆయన రిలీజ్ చేయడం జరిగిందా? సో ఏంటి ఫస్ట్ సార్ మీరు చెప్పండి సార్, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా. మన బాలకృష్ణ గారు వచ్చేసి నాకు గత 15 సంవత్సరాల నుంచి కూడా మంచి పరిచయం. అతను వచ్చేసి మాకు ప్రజెంట్ ఈ రెండోసారి ఎమ్మెల్యేగా ఉండడం మా జిల్లాలో. అంతేకాకుండా ఆయన ఒక ఫ్యాన్స్ నేను. ఎప్పుడైతే మా సినిమా అంతా కంప్లీట్ అయిపోయిందో చాలామంది ఉన్నారు ఈరోజు ఆ లెవెల్లో ఉన్నారు. ఓన్లీ మేము బాలకృష్ణ గారి కాన్సెప్ట్ పెట్టుకొని ముందు నుంచి ఆయన అభిమానిగా నేను ఆయన దృష్టికి తీసుకోవడం. ఆయన వచ్చేసి రాజమండ్రిలో ఉన్నాను. అదే టైంలోనే మాకు ప్రజెంట్ అక్కడ మహానాడు జరుగుతుండడంలో మాకు పల్లె రఘునాథ్ గారు అందరూ అవైలబిలిటీ ఉండడంతో ముందుగానే 3 days బిఫోరే మేము మాట్లాడుకున్నాం. పల్లె రఘునాథ్ రెడ్డి గారు అయితే నేను ఎక్స్ఎమ్మెల్యే పార్సారెడ్డి గారు దేవుడితో మాట్లాడుతూ మా టీం అందరినీ పిలుచుకొని, నేను కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నందువల్ల మాకు బాలకృష్ణ గారి అప్రోచ్ మాకు చాలా ఈజీగా జరిగింది. ఓకే, సో అలా జరిగిపోయింది. సో ట్రైలర్ చూసిన తర్వాత బాలకృష్ణ గారు రియాక్షన్ ఏంటి సార్? చూసి చాలా బాగా వచ్చింది. ఇప్పుడున్న స్టూడెంట్స్ కాన్సెప్ట్తో మంచి సినిమా తీసాము అని చెప్పేసి మన గట్టిగా చలం గారిని మెచ్చుకున్నారు. మీరు కూడా ఆ ట్రైలర్లో చూశారు. చూసి బాగా వచ్చిందని చెప్పేసి అన్నారు. నా మీద కూడా ఒక జోక్ చేశాడు. మామూలు డ్రెస్లో నువ్వు డబుల్ యాక్షన్ తీసేసావు. అదే ప్రొడ్యూసర్ గా ఆర్టిస్ట్ గా చేశారు కదా, అది కూడా నా మీద జోక్ చేయడం జరిగింది. ఓకే, బాగా నవ్వుతూ బాగా ఆయనతో ఒక 45 minutes మేము టైం స్పెండ్ చేస్తామంటే మా టీం అందరూ కూడా అది అదృష్టంగా భావిస్తాం. ఓకే డన్. గట్టిగా చలం గారు నమస్తే. నమస్తే. సో చాలా సినిమాలు చేసి చాలా ఎక్స్పీరియన్స్ మీరు, అండ్ అంటే ఆ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని కూడా ఐక్యూలో ఉంచాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులకు నమస్కారం. త్వరలో June 2వ తారీఖు రిలీజ్ అవబోతున్న ఐక్యూ ఎవరిని డిసప్పాయింట్ చేయదు. ఎందుకంటే కొత్త పాయింట్, నవేడేసి కొత్తదనం ఉంటే తప్ప రారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సంపంగి ఫస్ట్ సూపర్ డూపర్ హిట్స్ చాలా ఇచ్చా. ప్రేమల పవన్ కళ్యాణ్ డైరెక్టర్ నేను. రీసెంట్గా బాలకృష్ణ శ్రీమన్నారాయణ, అందులో డైలాగ్ కూడా ఫేమస్ అయింది. అనంతపూర్ సప్తగిరి సర్కిల్ కడప 7 road సెంటర్. అందుకే నిన్న బాలయ్య బాబు దీంట్లో ఒక డైలాగ్ ఫేమస్ అయింది. పల్లె రఘునాథ్ రెడ్డి గారికి రాశాం, నేను టై కట్టుకున్నంత వరకే కలెక్టర్, టై తీస్తే టైగర్ అని. అది ఆయన నోటి నుంచి వచ్చింది. సో ఇప్పుడు ఇంకా అది హల్చల్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐక్యూ మూవీ స్టార్ట్ చేయడానికి కారణము నా స్నేహితుడు లక్ష్మీపతి. ఆయన బిజినెస్లో కింగ్, బిజినెస్లో సక్సెస్ హ్యాండ్, ప్లస్ పొలిటికల్గా సక్సెస్లో ఉన్నాడు. ఒకసారి మా అన్న కొడుకు వైజాగ్ సాయి చరణ్ వైజాగ్లో ట్రైనింగ్ ఫినిష్ చేసినాడు. అన్ని డాన్స్ కిన్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఆయన ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాము అని, నువ్వు సీనియర్ కదా అన్నారు. అట్ ది సేమ్ టైం GLB సినిమా డైరెక్టర్ నాకు మంచి ఫ్రెండ్. ఆయన నేను కాంబినేషన్లో మంచి సినిమాలు చేసినాం. మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్. కొత్తదనం చేద్దాం సార్, ఏదన్నా ఇవ్వ రొటీన్ వద్దనే టైప్. సో రెండు కలిసినాయి. ఇట్లా అనగానే సాయి చరణ్, నిజంగా అనకూడదు, సాయి చరణ్ ఇది గొప్ప ఆర్టిస్ట్ అవుతాడు, గొప్ప స్టార్ అవుతాడు. ఎందుకంటే ఈ సినిమాలో హైలైట్స్ మంచి ఒక్కొక్క సాంగ్ ఉంటుంది. అది ఇప్పటికే యూత్లో నాకు తెలిసి 3 లక్షలు 4 లక్షల మంది ఒక 1 weekలోనే దాటిపోయింది. కొత్త కాన్సెప్ట్, కొత్త ఇది ఉన్నట్టుండి. మాకు అప్పుడు డేట్స్ లేక, యాక్చువల్గా ఇప్పుడు కాదు బాగా, ఇది 2 నెలల కిందటే ట్రైలర్ లాంచ్ చేద్దాం రండి అన్నాడు. అప్పుడు షూటింగ్లో ఉన్నాం. కురు అంతా ఉందిగా, అనంతపూర్ షూటింగ్లో ఉండేటప్పటికి షూటింగ్ వదిలిపోలేము. అందుకు సార్ పోస్ట్ పోన్ అని నిన్న మా అదృష్టం కొద్దీ ఆయన మహానాడులో అన్ని లక్షల మందిలో మాకు దొరకడము, మాతో నిన్న 2 గంటలు స్పేర్ చేశాడు. ట్రైలర్ ఒక్కసారి కాదు, ఆయన 3 సార్లు చూశారు. చాలా బాగుంది, గుడ్. మా ప్రొడ్యూసర్ అయితే నువ్వు డబుల్ యాక్షన్ చేయి సినిమాలో సరదాగా బాగా వచ్చింది సినిమా. మెచ్చుకోవటం కూడా
మళ్ళీ రాస్తారా బాలకృష్ణ గారికి? రాస్తాగా శ్రీమన్నారాయణ. మళ్ళీ శ్రీమన్నారాయణ తర్వాత అయ్యో రాసు నిన్ను అడిగాడు కథ అంటే కూర్చుందాం మనము ఎప్పుడు వస్తారు అన్నాడు. మీరు సార్ అంటే నేను ఫోన్ చేస్తా. నాకు ఆయన అప్పుడు రెగ్యులర్ ఫోన్ చేశాడు. ఇప్పుడు కూడా నేను ఆయన నాకు ఎన్నిసార్లు ఫోన్ చేశాడు రాసి పెట్టుకున్నాడు. బాలకృష్ణ గారి నెంబర్ ఏమైనా సేవ్ అయి ఉంటుంది సార్ మీ దాంట్లో? అది చెప్పు. బాలకృష్ణ గారేనా? మా బాలయ్య అని పెట్టుకున్నాను. ఓకే, అంటే ఎటువంటి స్టోరీ తీస్తారు ఒకవేళ బాలకృష్ణ గారితో చేస్తే? ఇప్పుడు ఈసారి చేస్తే హై పొటెన్షియల్ మంచి అసలు సీమ పీఠాధిపతి రేంజ్ లో ఉండేటట్టు చేస్తాను 100%. 6 నెలల నుంచి కథ రెడీ అయినా నేను చెప్పడానికి ఊరుకోవట్లేదు. ఎందుకంటే క్లైమాక్స్ వరకు ఇంకా క్లైమాక్స్ లేదు అది లేదు అనుకోకుండా అదొకటి. ఇప్పుడు త్వరలో 3 స్టార్స్ కు చెప్పబోతున్నాం ఈ వారంలో. ఆ పేర్లు వద్దు చెప్పి ఓకే తర్వాత మీకు వస్తారు. సో ఐక్యూ సినిమా ఏంటంటే నవేడేస్ ఎంతసేపు యూత్ఫుల్ లవ్ స్టోరీ కాకుండా ఒక ఎడ్యుకేషన్లో ఇంతవరకు మాఫియా రాలా. అన్నింటిలో వచ్చిన డ్రగ్స్ గిగ్స్ అంతా ఆ ఎడ్యుకేషన్లో కూడా మాఫియా వచ్చి స్టూడెంట్ జీవితాలు అల్లకొల్లమైతే ఎలా ఉంటుంది అంటే నేను బాగా చదివి ఇంటర్నేషనల్గా బాగా చదువుకోవాలన్నా భయమా, నన్ను ఎవడో ఏమో చేస్తాడనే భయం కాకుండా అట్లా చేసి అలాంటి రక్షణ కోసం ఒక అమ్మాయి మేధావి అమ్మాయిని కాపాడే పాత్రలో హీరో బాగా చేశాడు. రేపు డాన్సరంగా పెద్ద మాస్టర్ 400-500 సినిమాలు చేసిన స్వర్ణ మాస్టర్ వస్తే రేపటి నుంచే సాంగ్ అంటే నేను రెడీ సార్ అన్నాడు. పిచ్చా నీకు ఏమన్నా రిహార్సల్? పర్లేదు సార్ రిహార్సల్ చేస్తే హ్యాపీనే, కానీ ఇప్పుడు టైం లేదు కదా అని ఒక్కరోజు కూడా రిహార్సల్ చేయకుండా బాగా చేశాడు. మెయిన్ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కడ ఆగకుండా ఫినిష్ అయింది. అందుకు మా లక్ష్మీపతి గారికి కృతజ్ఞతలు. సినిమానుగా ప్రేమించి చేశాడు. ఆయన బిజినెస్ ఎట్లయితే ప్రేమించాడు డైరెక్టర్ గారు కూడా. ఆయన ఎంత కామంటే ఆయన ఎప్పుడైనా కోపడాలో చూస్తాడని మేమంతా అనుకుంటాము. కూల్గా చెప్తాడు. సీన్ బాగాలేకున్నా సార్ నాకు ఇది కాదు సార్ నా స్టైల్ కొంచెం బాగా చేయించుకుంటాడు. హీరో చాలా బాగా చేశాడు. హీరోయిన్ పల్లవి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూయట్స్కు దీనికే కాకుండా దీనిలో మంచి రోల్ పోషించింది. హీరోయిన్స్ కూడా చాలా చక్కగా చేశారు. అంతా మెయిన్ మా పల్లె రఘునాథ్ రెడ్డి గారు చేయడము చాలా సంతోషంగా ఉంది. అందరు సీనియర్స్ స్వర్ణ మాస్టర్ చేసింది. ఇంకొక అమ్మాయి రజని అని మన శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ బాగా చేసింది. కొత్త పాయింట్ ఎవ్వరు చూసినా హ్యాపీగా అందరు ఎంజాయ్ చేస్తారు. సో అది మొత్తం చెప్పేశారు గట్టిగా చలం గారు. ఇంకా ఇంటర్వ్యూ అయిపోయినట్టే ఒక క్వశ్చన్ అడిగింది మొత్తం స్టార్ట్ కట్ లో మొత్తం తెచ్చే కొట్టే పెట్టే సినిమా ఎలా ఉంటుందని చెప్పారు. శ్రీనివాస్ గారు సో ట్రైలర్ చాలా బాగుంది. అండ్ మీ ట్రైలర్ ని బాలకృష్ణ గారు రిలీజ్ చేయడం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాను. అంటే ఐక్యూ పవర్ ఆఫ్ స్టూడెంట్ ఆ టైటిలే కొంచెం అంటే ఫస్ట్ ట్రైలర్ చూడకుండా టైటిల్ చూస్తే ఏదేదో ఒక సైంటిఫిక్ మూవీనో లేకపోతే హర్రర్ మూవీనో అనుకుంటారు. ఏంటి ఆ డిజైన్ చేయడం కనుక రీజన్ ఏంటి ఐక్యూని అలాగే? అంటే అది ఒక బ్రెయిన్ కి సంబంధించింది. అంటే ప్రతి నరాల నుంచి బ్రెయిన్ నుంచి దానికి సంబంధించిందే అదే ఐక్యూ అనేది. ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోఎషన్. అంటే ఒక స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు లైఫ్లో ఎలా జరుగుతుంది అనేది ఈ కాన్సెప్ట్ తోటి మంచి కాన్సెప్ట్ తోటి ఈ జూన్ 2వ తారీఖు నాడు రిలీజ్ కాబోతుంది. ప్రేక్షకులందరూ ఈ సినిమా చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఐక్యూ కంటే ముందు ఈ డైరెక్టర్ ఏం చేశాడు అని అంటే సో ప్రేక్షకులు ఏం చెప్తారు? నాది ఇది 5వ సినిమా. ఫస్ట్ మహానగరంలో శివచందు, అది కోటి గారు మ్యూజిక్ డైరెక్టరు. అది మంచి సినిమా, బాగా ప్యాడింగ్ అందరూ ఇది ఉన్నారు. దాని తర్వాత రెండోది సాయ దైవం ఒకటి చేశాను. 3వ సినిమా 2 ఫ్రెండ్స్ ట్రూ లవ్, అది 2018లో రిలీజ్ అయింది. అది తెలుగు కన్నడలో చేసిన. కన్నడలో 4వ సినిమా స్నేహ ప్రీతి. ఇప్పుడు ఇది 5వ సినిమా ఐక్యూ. ఐక్యూ 5వ సినిమా. సో రైమింగ్ కుదిరింది అనమాట. ఐక్యూ 5వ సినిమా. సాయి చరణ్ గారు హాయ్, ఎలా ఉన్నారు? సో ట్రైలర్ చాలా బాగుంది, ఫైట్స్ గిట్స్ అన్ని చాలా బాగా చేస్తున్నారు. సాయి చరణ్, రామ్ చరణ్ ఆ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? రామ్ చరణ్ గారు అంటే ఎవరికి ఇన్స్పిరేషన్ ఉండదు, అందరికీ ఇన్స్పిరేషన్ కదా రామ్ చరణ్ డెఫినెట్ గా ఉంటుంది. ఓకే, సో ఇందాక గట్టిగా చలం గారు చెప్పినట్టు లైక్ ఫైట్స్ గిట్స్ ఇవన్నీ నేర్చుకున్నారు అని చెప్పారు. మేము చూస్తే కూడా ఫైట్లు బాగా చేస్తున్నారు, అందరినీ ఎగిరెగిరి దాన్ని వేస్తున్నారు. సో ఏంటి దానికి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారా? హార్డ్ వర్క్ ఎలాంటిది మీదేంటి? యాక్చువల్గా నేను వైజాగ్లో సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ కోర్స్ చేశానండి. చేస్తున్నప్పుడే ప్యారలల్గా ఆ మూవీకి కావాల్సిన ఏ స్కిల్ సెట్ మనకు అవసరమవుతుందో సో దాని మీద కూడా వర్కౌట్ చేయడం జరిగింది. అటు జిమ్ కానీ, సార్ దగ్గర యాక్టింగ్ కానీ, సో ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ కానీ అవన్నీ ట్రైన్ చేసుకుంటూ కంప్లీట్గా నాకు కాన్ఫిడెన్స్ వచ్చాకే మేము మళ్ళీ మా బాబాయ్ మేము కూర్చొని ఎలాంటి స్టోరీ తీస్తే బాగుంటుందని డిస్కస్ చేసుకొని ఇక గట్కాచలం లాంటి సీనియర్ రైటర్, సార్ ఎలాంటి సీనియర్ రైటర్ ఉన్నారు కాబట్టి మాకు భయం లేదు. ఎందుకంటే ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి మంచి స్క్రిప్ట్ మాకు అందజేశారు. దాన్ని అద్భుతంగా మా డైరెక్టర్ గారు మలిచారు.
సో అందరూ టీం అంతా హార్డ్ వర్క్ చేసి ఈ మూవీని మేము సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసామండి. ఓకే, అంటే మామూలుగా ఇప్పుడు మా కొన్ని సినిమాలు, కొత్త సినిమాలైనా చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా థియేటర్స్కి రావడం చాలా కష్టం. సో అందులోనూ కొత్త వాళ్ళు వస్తున్నారంటే అక్కడ చిన్న భయం ఉంటుంది. అది మీకుందా? లైక్ అంటే ఇప్పుడు నన్ను చూస్తారా? డెఫినెట్గా ఉందండి అది. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఒకప్పుడు ఇలాంటి భయం ఫేస్ చేసి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఈ రోజు 100 సినిమాలు చేసిన వాళ్ళైనా ఫస్ట్ సినిమాకి ఆ ఫియర్ ఫేస్ చేయాలి. అప్పుడు జనాల్ని థియేటర్కి రప్పించాలి అంటే ఆ ఎలిమెంట్స్ ఏంటి, ఈ యూత్కి తగ్గట్టు మనం ట్రైలర్ కట్స్లో ఏం చేస్తున్నాం, మన సాంగ్స్లో ఏం చేస్తున్నాం, అది మన స్టోరీలో ఇన్కల్కేట్ చేసుకొని మనం పర్ఫెక్ట్గా దాన్ని డెలివర్ చేయగలిగామంటే సో మనకి అక్కడ కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మేము ఫస్ట్ సినిమానే వాళ్ళు థియేటర్కే వచ్చి కాదు, మేము వాళ్ళ ముందుకు తీసుకెళ్తాము. తర్వాత ఓటీటీలో కూడా రిలీజ్ చేస్తాం థియేటర్ రన్ అయిపోయాక. సో జనాలు మా సినిమా చూసి వాళ్ళకి నచ్చి ఆదరిస్తే తర్వాత మేము ఎలాగో ఎన్నో సినిమాలు చేస్తాం నేను మా బాబాయ్ కాబట్టి. సో వాళ్ళకి నచ్చే వరకు మేము తీస్తూనే ఉంటాం. వాళ్ళ ఆశీస్సులు మాకు కావాలి. అంటే ఎన్నో సినిమాలు తీయటానికి ఫస్ట్ సక్సెస్ అయినా ఏదైనా ఒకటి ఉంటుంది. సో మీకు ఎంతవరకు ఉంది ఇది సక్సెస్ అవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఇంకా వెళ్ళొచ్చు అని చెప్పేసి? సో మేమైతే మా అవుట్పుట్ పరంగా కాన్ఫిడెంట్గా ఉన్నామని. సక్సెస్ అనేది మన చేతుల్లో ఉండదు, పైన వాళ్ళు జనాలు వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఫస్ట్ మనం యాక్సెప్టెన్స్ ఉండాలి మనలో. పాజిటివ్ అయినా ఉండాలి, నెగిటివ్ అయినా తీసుకోవడానికి ఆ యాక్సెప్టెన్స్కి రెడీ అయితేనే మనం ఇండస్ట్రీకి రావాలి. మనం వస్తానే అన్ని పాజిటివ్గా వచ్చేసి అన్ని మన కరెక్ట్గా అనుకూలంగా వస్తాయని ఎందుకంటే ఇది ఇండస్ట్రీ అనేది ఇట్స్ ఎండ్లెస్ ఓషన్ కదా. సో ఎవ్రీ డ్రాప్ కౌంట్స్ అనమాట. సో మన ప్రతి ఒక్క రివ్యూ వాళ్ళు తీసుకొని దాని మీద వర్కౌట్ చేసుకొని బెటర్మెంట్ చేసుకుంటూ రేపటికి మనం వాళ్ళకి ఏం డెలివర్ చేయాలి అనేది ఒక గోల్ సెట్ చేసుకొని వెళ్తేనే బెస్ట్. ఆ దేవుడు శాసిస్తే జనాలు ఆదరిస్తారు. ఓకే, పల్లవి గారు హౌ ఆర్ యు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో నేను చాలా బాగున్నాను. అండ్ ట్రైలర్లో చాలా బాగా కనబడుతున్నారు. నాకు తెలిసి ఫస్ట్ మూవీనా ఇది, లేకపోతే ఒకటి చేశానండి, ఇది సెకండ్ ఇది మూవీ. సెకండ్ మూవీ అనమాట. తెలుగు అమ్మాయి కదా? తెలుగమే అండి. ఎందుకంటే మన తెలుగులో తెలుగు అమ్మాయిలు చాలా రేరు. గట్టిగా చాలా గారు ఏమంటారు? కరెక్ట్. కరెక్టేనా? అంతా బాంబే నుంచి వస్తే ఈ అమ్మాయి సక్సెస్ అయినాక బాంబే పోతుంది. తెలుగు అమ్మాయి చక్కగా తెలుగు మాట్లాడుతుంది, మంచి పర్ఫార్మరు, గుడ్ పర్ఫార్మెన్స్. ఏదన్నా చెప్పంగానే నీట్గా క్యాచ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ వల్ల మాకు అదే ప్లస్ అయింది. ఓకే, చెప్పంగానే ఇద్దరు నైస్ పేరు ఈ సినిమాకు ఇద్దరు. మరేంటి మీ నెక్స్ట్ మూవీలో ఆవిడకి ఏమైనా ఛాన్స్ ఇచ్చేది? 100%. చిన్న సినిమాలు వస్తే వీళ్ళకే కదా, ఎందుకంటే మంచి ఈజీ. చిన్న సినిమాలు వస్తే అలాగే, అంటే పెద్ద సినిమాలో పెట్టుకోరండి. అది కాదు, చిన్న సినిమా బ్రేకింగ్ న్యూస్. చిన్న సినిమా మీసి అనడము, కథాబలం ఉన్న సినిమాలను చిన్న సినిమాలు అంటారు. ఓకే ఓకే. ఇప్పుడు ఇప్పుడు బలగం ఉంది, అది పేరు చిన్న సినిమాతో అయింది, కానీ పెద్ద సినిమాలతో అట్లా మా సినిమాకు నాకైతే 100% కాన్ఫిడెన్స్. ఫస్ట్ డేనే ఎవరిని డిసప్పాయింట్ చేయదు. బా ఏం తీశారు ఆ సినిమా అనిపిస్తుంది. హీరో కూడా బాగా చేశాడు, మంచి ఈజీ ఉన్నవాడు, హీరోయిన్ బాగా చేసింది, అన్ని క్యారెక్టర్లు. సత్యప్రకాష్ ఉన్నాడు, అసలు షేకింగ్ చేసి కామెడీ అయితే జబర్దస్త్ కన్నా బాగుంటుంది. అదే సార్, నేను దాని గురించి తర్వాత మాట్లాడతా. ఫస్ట్ పల్లవి గారి గురించి మాట్లాడతాం. పల్లవి గారు, సో తెలుగు అమ్మాయి అన్నారు, సో ఈ ఛాన్స్ ఎలా వచ్చింది? సార్ పరిచయం, నాకు అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ చేశారు. ఇలా మేము మూవీ చేస్తున్నాము, మేమే సొంతంగా, మా అన్నయ్య కొడుకు అంతా చేస్తున్నాము, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి అని అడిగారు. సో అలా వచ్చానండి. సో స్టోరీ విన్నారా, లేదా ఆయన మీద అభిమానంతో సరే ఏదైతే ఏదైనా ఫ్లోలో వచ్చి స్టోరీ విన్నానండి. ఏదైనా స్టోరీ నిజమేనండి? ఓకే, ముందు స్టోరీ చెప్పిన తర్వాత స్టోరీ విన్నాను. ఓకే, స్టోరీ బాగా అనిపించింది అండి. స్టోరీ విన్న తర్వాత స్ట్రైక్ అయిన పాయింట్స్ ఉన్నాయా? ఓకే, ఇది బాగుంది, ఇది బాగా యూత్కి కనెక్ట్ అవుతుంది ఇలా? ఉందండి, అంత ఉంది అందులో. ఓకే సార్ చెప్పంగానే నాకు చాలా బాగా అనిపించింది. అది కాన్సెప్టే మొత్తం హీరోయిన్ తో వెళ్తుంది కాన్సెప్ట్ అంతా, అది సో అలా నాకు బాగా నచ్చింది. ఓకే, అంటే మాకైతే ట్రైలర్లో ఎక్కడ అంటే కొంచెం రొమాంటిక్ సీన్స్ అవన్నీ ఎక్కడ కనిపించలేదు. మరి దాచారా? లోపల ఉన్నాయా? దాచారా? ఏం లేవు, అలాంటి ఏం లేవు. అవి లేవని మీరు ఓకే చేసినట్టున్నారు. అలా ఏం లేదండి, ఆర్టిస్ట్ అన్న తర్వాత అంటే ఉంటే ఓకే చేస్తారు, పర్లేదు. మీకు రొమాన్స్ అంటే ఇష్టమే అంతేనా? అలా కాదండి, బాగుంటే ఓకే. ఏమండి రొమాన్స్ ఎవరికి ఇష్టం లేదు? కృష్ణుడికి ఇష్టం లేదా? కృష్ణుడికి ఏమో కానీ గట్టిగా చలం గారికి బాగా ఇష్టం. సరదా అంతే, అదే సరదాగా అన్నదండి. ఓకే, అంటే మీకు నచ్చిన పాయింట్స్ ఏంటి మూవీలో? నాకు నచ్చింది నా క్యారెక్టర్ అండి, టోటల్ గా అంతే. అంటే హీరో క్యారెక్టర్ నచ్చలా మీకు? బాగుంటుందండి, హీరోనే కదా కాపాడేది. ఓహో, ఓకే ఓకే. దాన్ని ఓకే అన్న మీరు చెప్పండి. అంటే ట్రైలర్ చూస్తుంటే సత్యప్రకాష్ గారు మేము చిన్నప్పటి నుంచి ఆయన క్యారెక్టరేషన్ చూసి చాలా భయపడుతూ ఉంటాం. అదే సినిమాలో బహుశా అన్న పదం ఆయన చూసే పుట్టినట్టు, సాడిస్ట్ అనే పదం ఆయన చూసే పుట్టిందేమో అనుకుంటాం. బట్ అలాంటి ఆయనతో మీరు ఆ క్యారెక్టర్ డిఫరెంట్ ఒక క్యారెక్టర్ ఏంటి? సినిమా చూసిన తర్వాత అంటే నాకు 20 years నుంచి బాగా
ఓ ఆ పోకిరి ఎఫెక్ట్ పడింది అనమాట. అది చూసిన తర్వాత ఈ క్యారెక్టర్కి అయితే బాగుంటుంది. ఒక ఇన్స్పెక్టర్ ఆయన, అంటే అదే నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్, అది ఆయన అయితే బాగుంటుంది నేను ప్రొడ్యూసర్ గారు చెప్పడం, అని నేను ఓకే అనడం, ఇవన్నీ జరిగిపోయినాయి అన్నట్టు. ఆయన అప్పటి నుంచి గట్టిగా చలం గారు ఆ పోకిరి నుంచి ఇప్పటి వరకు కట్టేసి కొట్టించుకుంటానే ఉన్నారు ఆయన. అవును, అది ఒక బ్రాండ్ అంటూ పడిపోతే ఒక ఆర్టిస్టుకు ఇప్పుడు బ్రహ్మానందం ఒక బ్రాండ్ పడిపోతే ఆయన్ని ఏం చేస్తారో అదే కావాలి. ఎందుకంటే అలా ట్యూన్ అయింటారు ఆడియన్స్. దీనిలో చక్కగా సీన్స్ ఈ షూటింగ్ అంటే మేము జరుగుతుంది అంటే ఫస్ట్ అంత కొత్త వాళ్ళ మీద అనుకుని ప్లాన్ తోటి ప్రొడ్యూసర్ గారు మేమందరం పోయి అనంతపూర్లో షూటింగ్ చేస్తున్నాం. అంటే ఈ క్యారెక్టర్ వీలైతే బాగుంటుంది అని అంటే అక్కడ ఉండే మేము వీళ్ళందరినీ పిలిపించుకోవడం, షూటింగ్ చేయడం జరగడం, అలా అన్ఎక్స్పెక్టెడ్ గా షూటింగ్ కూడా పూర్తి అవ్వడం. అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు సత్యప్రకాష్ గారు లేదు, ముందు అనుకోలే మేము. సత్యప్రకాష్ గారికి చెప్పినప్పుడు ఆయన అగ్రీ చేశారా? చేశారు. ఆయన చెప్పి చేయగానే బాగుంది నేను వస్తా అని చెప్పి ఇవాళ చెప్పిన 2 రోజులలో ఆ డేట్ ఇచ్చడం రావడం. అట్లా ప్రతి ఆర్టిస్ట్ బెనర్జీ గారు కానీ సుమన్ గారు కానీ మేము అక్కడ ఉండే అలా నా ఇంతకుముందు సినిమాలు కూడా చేశారు వాళ్ళు, నాతో వాళ్ళతోటి నాకు మంచి రిలేషన్. సత్యప్రకాష్ గారు ఫ్యాంటసీనా సార్? మామూలుగా అయితే కొట్టించుకోరు, చీరలు కట్టుకుని కొట్టాలి. సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్, సస్పెండ్ ఇన్స్పెక్టర్ ఎవరినో అంటే ఆయనకి వాల్యూ ఉండదు కదా, సస్పెండ్ అయిన వాళ్ళు 3 వీళ్ళు ఉండదు కదా, ఆ ఉద్దేశంతో అదే వేరే అబ్బాయిని కూడా చీర కట్టుకుంటారు. డైలాగులు అయితే చాలా బాగుంది. శేషు, ఇది జబర్దస్త్ శేషు. ఇంకో అబ్బాయి ఉంటాడు, ఫ్రెండ్ క్యారెక్టర్. ఇదంతా మీరేనా డిజైన్ చేశారు? మీరే డిజైన్ చేశారు. అంటే మామూలుగా ఇప్పటి వరకు ఆయన ఒక విలన్ గా చేస్తూ ఇప్పుడు ఈ క్యారెక్టర్ వేరేలాగా వెళ్తుందేమో జనాలకి అనేది మీరుకైనా ఆయనకైనా ఎప్పుడైనా ఆలోచించారా? అలా అనుకోలేదు, సబ్జెక్ట్ నుంచి అనుకోండి రైటర్ మన గట్టికచ్చలం గారు మేము అంత డిస్కస్ చేయడం, ఇదైతే బాగుంటది అనుకోవడం, చేయడం అప్పటికప్పుడు. అంతే, అంటే కథలో లేకపోతే ఎందుకు అనుకోకుండా కథలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఏది వేస్ట్ ఉండదు దీంట్లో, అన్ని కథలో ఇన్వాల్వ్మెంట్. అందుకే సుమన్ గారు యాక్చువల్గా డేట్ లేదు, జస్ట్ ఫోన్లో కథని. ఎందుకంటే ఆయన ఒక డైలాగ్ వేశారు, అన్నమయ్య సినిమా తర్వాత నేను అదర్ లాంగ్వేజ్లో కానీ ఎక్కడ కానీ నెగిటివ్ క్యారెక్టర్ చేయను, మన తెలుగులో ఎస్పెషల్లీ మంచి క్యారెక్టర్ ఉండాలని. అని కదిలినాక వేరే షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని మాకు డేట్ ఇచ్చాడు, అప్పుడు మాకు సంతోషమైంది. సో మేము సక్సెస్ అయినాం, కథ పరంగా కానీ ఏ పరంగా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. లక్ష్మీపతి గారు, అంటే మామూలుగా ఇప్పుడు మనం బోర్డు మీద బడ్జెట్ ఒకలా వేసుకుంటాము, అది షూటింగ్ అవుతున్న కొద్దీ వేరేలా వెళ్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. సో ఏంటి యాజ్ ఏ డైరెక్టర్ శ్రీనివాస్ గారు మీకు బడ్జెట్ని పెంచారా, తగ్గించారా, లేకపోతే ఉన్నంతలోనే సర్దుబాటు చేశారా? మేము చెప్తాం, ప్రొడ్యూసర్ ఎవరు? పోతానే ఉందని నవ్వుతూ అంటారు ఎప్పుడు, అది కామెంట్ నాకు. ఎప్పుడైతే మా అబ్బాయి సాయంత్రం నా చిన్ననాటి మిత్రుడు గడ్డరాజను వీళ్ళు ముగ్గురు కూర్చొని స్టోరీ పరంగా బాగుందని చెప్పేసి నన్ను మా బ్రదర్ శ్రీనివాస్ అంటే వెళ్ళిపోయాం, స్టోరీ అంతా విన్నాం, చాలా బాగుంది అనుకున్నాం. అప్పుడు నాకు థాట్ రాలేదు, అంటే కొత్త వాళ్ళతో తీస్తున్నారు బాగానే ఉంది అనుకున్నాం, అంతా రెడీ చేసుకుని అనంతపురం షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ జరిగిన అందరూ కొత్త వాళ్ళతో చేస్తున్నారు, కానీ మీరు అన్నట్టు బడ్జెట్ విషయం స్టార్టింగ్లో ఇంత బడ్జెట్ అవుతుంది అని చెప్పారు. అక్కడ పోయిన తర్వాత ఎప్పుడైతే కొత్త వాళ్ళు ఉన్నారో నాకే నచ్చింది యాజ్ ప్రొడ్యూసర్, వద్దు అంత కొత్త వాళ్ళు మనం మార్కెట్లోకి వెళ్ళలేము, రిలీజ్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి నేను కొద్దిగా హాఫ్ డే స్టాప్ చూపించి మనం ఎవరైనా కానీ యాక్టర్స్ ఉంటుంది. మా అదృష్టం కొద్ది సుమన్ గారు మా జిల్లాలోనే షూటింగ్ జరుగుతుంది. జరిగితే వీళ్ళకి ఇద్దరికి పాతపరిచారు, మొత్తం అంతా స్టోరీ ఫోన్లో రాత్రి 11:30 ఆ టైంలో ఫోన్ ఎత్తుతాడో లేదో అనుకున్నాం. సుమన్ గారు లక్కీగా ఫోన్ లిఫ్ట్ చేయడం, వీళ్ళు స్టోరీ చెప్పి ఒక డేట్ తీసుకున్నాం. సుమన్ గారు మా మీద గౌరవంతో వచ్చాడు, ప్రతి ఆడియో రిలీజ్ 2-3 ఫంక్షన్ కూడా వచ్చాడు. లక్ష్మీపతి గారు పొలిటికల్ ఉందని చెప్పేసి మేము పూర్తి చేస్తాడా లేదా, కొత్త రిలీజ్ అవుతుందా లేదని ఆయన డౌట్స్ ఉందో వెరీ హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇంకా బడ్జెట్ విషయానికి వస్తే ఆటోమేటిక్గా నాకు తెలిసి సుమన్, సత్యప్రకాష్, బెనర్జీ ఈ టవల్ 5 మంది పెరుగుతుంటే బడ్జెట్ అయితే పెరిగింది. పెరిగినా కూడా 28 వర్కింగ్ డేస్లో మేము ఎక్కడ కాంప్రమైజ్ కాకోకుండా బ్యూటిఫుల్గా ఫిల్మ్ కంప్లీట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మాకు ఎక్కడెక్కడ వేస్టేజ్ అయితే కాలేదు. హీరో, హీరోయిన్, ఇంకొక హీరోయిన్ కూడా సెకండ్ హీరోయిన్ కూడా ఛాన్స్, వీళ్ళు ముగ్గురు కూడా పోటీ పడి ఒకరి మీద ఒకరు పోటీ పడి బ్యూటిఫుల్గా యాక్ట్ చేశారు. మాకైతే ఎక్కడైనా ప్రాబ్లం.
ఓకే. సో బడ్జెట్ విషయంలో అయితే మీకైతే ఇక్కడ ఆ నో మేము చెప్పిన దానికి నో అనేది ఎక్కడ అనలేదు సార్ ప్రొడ్యూసర్ గారు. ఓకే ఇది కావాలి సార్ ఇలా ఇది కాదు మీరు చెప్పిన దానికి ఆయన నో అనలేదు. అనలేదా లేకపోతే ఆయన అనకపోగా కామన్ మ్యాన్ ఆయన అలాగే నో పోతానే ఉంది అని అవుతాడు. ఆయన నో అంటలేదని ఆయన లేదు అంటే అది అది అవసరం రీజనబుల్ ఉంది కాబట్టి ఆయన no అంటాడు. సరదాగా ఒక డైలాగ్ ఎత్తాడు, పోతానే ఉంది కానీ నా క్వాలిటీ కావాలా అంటాడు. ఓకే. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. కెమెరామెన్ సురేందర్ రెడ్డి గారు ఆయన కూడా చాలా సీనియర్. నిన్న బాలయ్య బాబు గారు చూసి పేర్లు అదే మన సురేందర్ రెడ్డి మన సీమనారాయణ అంటే అవును సార్ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సురేందర్ రెడ్డి కూడా బాగా కష్టపడ్డాడు. గుడ్ ఒక గుడ్ ఎఫర్ట్. నా మొదటి ఫిల్మ్ అయినా కూడా నాకు మంచి టీం దొరికింది, అది నా అదృష్టం. బాగా కంప్లీట్ చేశాం. 2వ తారీఖు రిలీజ్ చేస్తున్నాం. 2 రాష్ట్రాలు, తర్వాత యుఎస్ఏలో కూడా 3 థియేటర్లు మాట్లాడడం, దుబాయ్లో కూడా మాట్లాడడం. సూపర్ అయితే సార్ వీళ్ళందరూ ఓకే సార్. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది మన పల్లె రఘునాథ్ రెడ్డి గారు. సో ఆయన ఎలా తీసుకొచ్చారు సార్? మీరేనా? ఓకే. తర్వాత 2వది వచ్చేసి ఆయన కాలేజీలోనే షూట్ చేస్తున్నాం. మాకంటూ ఒక కలెక్టర్ పాత్ర కావాలి. వీళ్ళు ఎట్లా కొత్తలతోనే ప్రిపేర్ అయినారు. ఆ కొత్తలలో ఆయన అంటూ 2 రాష్ట్రాల్లోనూ నోటెడ్ నెంబర్ 1 లెక్చరర్. గత 25 years నుంచి కొన్ని లక్షల మంది ఆయన స్టూడెంట్స్ ఉన్నారు. స్వార్థం ఉంది నాకు, ఆయన వల్ల నాకు కలెక్షన్ వస్తుంది. ఓకే, మంచి మార్కెట్, మంచి స్వార్థమే స్వార్థంలో కూడా మా సార్ వల్ల కలెక్షన్ వస్తుందని. 2ది ఎక్స్ మినిస్టర్ నోటెడ్. ఈ 2 మ్యాచ్ చేసుకొని మేము మాట్లాడుకొని సార్ని కలెక్టర్గా దింపడం. సూపర్ అయితే సార్. అంటే మామూలుగా పల్లె రఘునాథ్ రెడ్డి గారు పొలిటికల్గా అటు ఇటు ఓకే, బట్ యాక్టింగ్ విషయానికి వస్తే ఆయనతో ఎలా చేయించారు మీరు? ఆయనకు ఆల్రెడీ స్టేజ్ అనుభవం, ఇంతకుముందు గతంలో సినిమా ఇది ఉంది సార్కు. ఇప్పుడు దీనికి అంటే కలెక్టర్ క్యారెక్టర్ మీరు బాగుంటుంది సార్ అని చెప్పగానే ఆయన కూడా వెంటనే ఒప్పుకొని చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందుకే కూడా చెప్పిన వెంటనే సార్ పాయింట్స్ క్యాచ్ చేసి చాలా అద్భుతంగా చేశారు. నిన్న ట్రైలర్ కూడా చూసి బాలకృష్ణ గారు, పల్లె రఘునాథ్ గారు మన ఇద్దరు మ్యాజిక్ తో కూడా మనము మీరు నాతో పాటు సినిమాలో చేయాలి అన్నాడు. మాకు సార్ కూడా బాగా సహకారం ఇచ్చారు. పల్లె సార్ అక్కడ షూటింగ్ లో కూడా వీళ్ళు పాయింట్స్ చెప్తాను, డైలాగ్స్ ఒకే షాట్ లోనే సింగిల్ టేక్ అయినా సింగిల్ టేక్ కంప్లీట్ చేయాలి. అసలు నాకు 30-40 సినిమాలు యాక్ట్ చేసిన అన్న రీతిలో పల్లె రఘునాథ్ రెడ్డి గారు చేయడం అనేది విశేషం ఈ సినిమాలో. సూపర్ అయితే ఆయన డైలాగ్ కూడా హల్చల్ అవుతుంది. పల్లె రఘునాథ్ రెడ్డి సార్ నటించేటప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేశాను. సార్లో ఇంత నటన చేసే కలుగుదని మేము ఎవరైనా ఊహించలేదు. ఆయనకు లక్షలాది మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ స్టూడెంట్స్కి 2వ తారీఖు మేము సినిమాను అందిస్తున్నాం. ఈరోజే యుఎస్ఏలో కూడా మాట్లాడి పెట్టాను. 3 థియేటర్లు కూడా అక్కడ ఇస్తున్నాం. ఆ యుఎస్ఏలో ఇలా అనే ఉద్దేశం కూడా పాయింట్ రేట్ చేసింది కూడా మా గురువు గారు పల్లె రఘునాథ్ గారు నాకు ఐడియా ఇచ్చాడు స్టార్టింగ్లో. సూపర్. అక్కడ కూడా ఆ కాన్సెప్ట్ ఇప్పుడు పూర్తి అయిపోయిందండి. 2వ తారీఖు అయితే మేము అద్భుతంగా రిలీజ్ చేస్తున్నాం. దాదాపుగా 100 థియేటర్ల పైన రిలీజ్ చేస్తున్నాము. యుఎస్ఏలో 3 థియేటర్లు, దుబాయ్లో. ఓకే డన్. మొత్తం మీద అయితే సారు లక్ష్మీపతి గారు మంచి ప్లానెడ్ గా ఉన్నారు. ఎవరిని పెట్టుకుంటే బిజినెస్ అవుతుంది ఏంటి అని చెప్పేసి ప్లానింగ్. బిజినెస్ స్వార్థం. ఓకే, ఈ విషయం ఆయనకి చెప్పారా? ఇప్పుడు చెప్తున్నా. ఓ ఇప్పుడు ఆయన చెప్పలా. ఓవర్సీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సార్ చూడండి సార్, మిమ్మల్ని పెట్టుకుని బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు లక్ష్మీపతి గారు ఓవర్సీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దుబాయ్ అయిపోయింది, అమెరికా అయిపోయింది, కెనడా, ఇక్కడంతా ఎట్లా చేయాలి, మలేషియా అట్లా. ఆయన విన్నారంటే అదేదో మేము ఉంటది కదా సార్, బ్రహ్మానంద గారు ఎంత తెగించారా అని ఆయన ఓకే 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 డన్. సాయి చరణ్ గారు మీరు చెప్పండి. అంటే స్టోరీ అన్నీ ఓకే, బట్ కథలో ట్విస్ట్లు అవన్నీ, కాస్ట్యూమ్ కూడా ట్రైలర్ మొత్తం ఒకే కాస్ట్యూమ్ ఉంది ఏంటి? ఇదంతా ఒకే రోజు జరిగే కదా లేకపోతే? అంటే ఒకే రోజు జరిగే కథ కాదు. అక్కడ మీకు ట్రైలర్లో అంటే మా ఫైట్ సీన్స్లో ఉండే కాస్ట్యూమ్ ఎక్కువ మేము పెట్టాము. సో ఒక 2 days ఒకటే జైల్లో వేసేస్తారండి. ఇప్పుడు జైల్లో మనం కొత్త బట్టలు తెచ్చుకొని వేసుకోలేంగా, ఏ బట్టలు అంటే ఆ బట్టలను కొట్టించుకోవాలి, కట్టించుకోవాలి. సో అదే ఆ సీన్ అలా వస్తుంది అనమాట. జైలుకి తీసుకెళ్ళి అక్కడ ఒక 2 days హింసిస్తారు. దాని తర్వాత ఫైట్ సీన్. సో ఆ ఎపిసోడ్కి ఆ కాస్ట్యూమ్ ఉంటుంది. తర్వాత ముందంతా నార్మల్గానే. ఓకే పల్లవి గారు, సో బెస్ట్ మూమెంట్ ఏంటి షూటింగ్ టైంలో కానీ జరిగింది? బెస్ట్ మూమెంట్ పల్లె ఆయనతో రఘునాథ్ రెడ్డి గారితో సీన్స్ ఉన్నాయి. కాంబినేషన్. ఓకే, సో ఏంటి ఆయనతో ఎలా అనిపించింది? భయం వేసింది.
దేనికి ఆయన డైరెక్ట్ అక్కడే క్వశ్చన్స్ వేసేస్తారు. కొంచెం భయం వేసింది, బట్ యా ఓకే. ఏం క్వశ్చన్స్ అడిగారు? ఆయన అంటే చదువుకి సంబంధించి అడుగుతారు, మనం పెద్దగా చదువుకోలేదు, మనం అంతంత మాత్రమే చదివాం. సో భయం వేసింది, భయపడుతూ చేశాను. ఓకే ఓకే అన్న బేసిక్గా సెట్కి వెళ్ళిన తర్వాతనే, అంతకు ముందు కూడా ఆయన తెలుసు కదా మీకు? సెట్కి వెళ్ళిన తర్వాత సెట్కి అంతకు ముందు ఆయన తెలియదు అంటే మామూలుగా ఆయన మినిస్టర్, ఎక్స్ మినిస్టర్ ఇలా తెలుసు. తెలుసు, అదే భయం కదా. ఓకే. వాళ్ళ అలా అని తెలిసి వాళ్ళ కాంబినేషన్ సీన్స్ ఉంటే భయం. ఓకే. స్టార్టింగ్ కాబట్టి కొంచెం టెన్షన్. చుట్టూ గన్మ్యాన్లు, సో అది మీ భయం. అంతే. ఆయన కాదు భయం, గన్మ్యాన్ చూసి మీ భయం, అంతే కదా? ఆయన్ని చూసే భయం అండి, ఫేస్ చూస్తే భయం. సార్ చూడండి సార్. ఓకే డాన్ అంటే ఫైనల్గా సో June 2 రిలీజ్ అవుతుంది. అవును. ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు థియేటర్ రావాలి, ఎందుకు ఐక్యూ చూడాలంటే ఏం చెప్తారు? ఇది ఎందుకంటే మంచి సబ్జెక్టు, ఇది ఒక స్టూడెంట్కి సంబంధించిన సబ్జెక్టు. అంటే బాగా నాలెడ్జ్ ఉంటే కూడా ఎలాంటి ఇబ్బందులు పడతాయి అనేది మా కాన్సెప్ట్. అంటే నాలెడ్జ్, ఇప్పుడు డబ్బు ఉంటే దోచుకుంటారు, కానీ మన బ్రెయిన్ దోచుకోలేరు కదా. అలాంటి బ్రెయిన్ కూడా దోచుకునే పరిస్థితి వచ్చింది. ఇండియా మొత్తం మీద ఒక ప్రొఫెసర్ మాఫియా వాళ్ళు కలకత్తాలో మీటింగ్ పెడతారు. నేను ఈ బ్రెయిన్, ఈ అమ్మాయికి ఇంత ఇంటెలిజెంట్ ఎక్కువ ఉంది, ఇంత బ్రెయిన్ ఇది అంటే ఆమెకు వెలగడతారు. 500 కోట్లు, 700 కోట్లు, 1000 కోట్లు అని అంటే బెనర్జీ గారి క్యారెక్టర్ ఏంటంటే, ఇందులో ఇండియాలో ఈ అమ్మాయి ఉంది, మా కంట్రోల్లో ఉంది, మీరు ఎంత ఇస్తారంటే చైనా వాళ్ళు 2000 CR అంటాడు. అంత బ్రెయిన్ పెట్టి చేసుకుంటాడు. అంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి, అంటే స్టూడెంట్కు ఎలాంటిదని, ఇది స్టూడెంట్ కోసం కావాలి. అంటే బాగా చదువుకునే వాళ్ళకు ఇదని అలాంటి క్యారెక్టరు. దాన్ని హీరో ఎలా సేవ్ చేశాడు, హీరోయిన్ ఎలా ఇది ఉన్నది అనేది సినిమా. అది అందుకే సినిమా చూడాలి. ఇక ఈ సినిమా చూసిన తర్వాత ఒక్కొక్కటి క్వశ్చన్ వేసుకుంటాడు, ఓకే నా బ్రెయిన్ కి ఒక 100 కోట్లు వస్తే అంతేగా, అందుకోసమే చేస్తుంది. ఇంకోటి రిలీజ్ అవుతుంది కాబట్టి నీకు చెప్తున్నాం, ఈ సినిమాలో కొత్త పాయింట్ ఏంటంటే యంగెస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇండియా మా హీరోయిన్ చెప్పుకోవచ్చు. యంగెస్ట్, చిన్న వయసుకే పద్మశ్రీ వచ్చే, ప్రపంచంలోనే చిన్న వయసుకే పద్మశ్రీ వచ్చిన అమ్మాయి ఈ సినిమా. ఆ అమ్మాయిని కాపాడే క్యారెక్టర్లో హీరో. సార్ సినిమాలో వచ్చిందా నిజంగానే వచ్చింది? సినిమాలో సార్ మీరు ఎలా ఇచ్చారంటే ఎలివేషన్, నిజంగానే ఆవిడ బయటకు వచ్చి పెట్టుకున్న ఈ సినిమా తర్వాత వచ్చిన ఒక నిమిషం మైండ్ బ్లాక్ అయింది, నిజంగానే అప్పుడే పద్మశ్రీ ఇచ్చేసారా పల్లవి గారికి అని చెప్పేసి. ఓకే ఎనీవే, సో ఆల్ ది బెస్ట్. June 2 సినిమా రిలీజ్ అవుతుంది. నాకు ఇంకోటి పల్లెనాథ్ రెడ్డి గారి డైలాగ్ బాగా నచ్చేది, మంచి డైలాగు. మంచి చెప్తే నేర్చుకుంటా, నాతో పెట్టుకుంటే ఓర్చుకుంటా, నా స్టూడెంట్తో పెట్టుకుంటే తేల్చుకుంటా. సార్ ఈయన బయట చెప్పాల్సిన డైలాగ్ సినిమాలో చెప్పేసి ఈ డైలాగ్ కూడా బాగాలేమో, చాలా బాగుంది, చాలా బాగుంది, మంచిగా అని అప్పుడు అన్నారు. నాతో పాటు చేయండి నెక్స్ట్ సినిమాలో. 2వ తారీఖున స్టూడెంట్స్ కి మంచి సినిమాని, మంచి స్టఫ్ ఇస్తున్నారు. ఓకే డన్. అండ్ లక్ష్మీపతి గారు, మీకు కూడా మంచిగా మీరు అనుకున్నట్లు మీరు ఎలాగో ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఆ ప్లాన్ ప్రకారం లక్ష్మీపతి గారికి మంచి డబ్బులు రావాలి, అండ్ మీకు నెక్స్ట్ మంచి సినిమా రావాలి, అండ్ హీరోయిన్స్ కి మీకు మంచి హిట్ రావాలి. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఉంది. ఫైట్స్ కానీ, ఈ సాంగ్స్, అంటే అది కామెడీ అన్నీ, అంటే ఫ్యామిలీ తోటి చూడాల్సిన, ఒక స్టూడెంట్ కాదు, మెయిన్ పాయింట్ స్టూడెంట్, కానీ అన్ని ఫ్యామిలీ తోటి చూడాల్సిన సినిమా. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్ యూ.